జై శ్రీరామ్. మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాక అతి త్వరలో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు రాబోతున్న ఈ సంధికాలంలో మహారాష్ట్రలో అనూహ్యమైన మార్పులు రాజకీయంగా రాబోతున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీకి సంబంధించి అంటే శివసేన కూడా షిండే వర్గంలో చేరడానికి పావులు కదుపుతోంది అన్న సంకేతాలు వస్తున్నా, అంతకంటే ముందుగానే అజిత్ పవార్ వర్గము, శరద్ పవార్ వర్గము కలిసిపోతుంది, కలవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అన్న టాక్ వస్తున్నది. అంటే ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటంటే షిండే కానీ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు రక్త సంబంధికులు కాదు, వాళ్ళు ఒక సిద్ధాంతపరమైన భావజాలంతో కలిసిన వాళ్ళు కాబట్టి ఆ పాయింట్ మీదనే వాళ్ళు విడిపోయారు కాబట్టి కలవటానికి కొంత టైం తీసుకుంటుందేమో. కానీ ఇక్కడ అబ్బాయి బాబాయిల వ్యవస్థ, కుటుంబపరమైన వ్యవస్థ ఉంది కాబట్టి సెంటిమెంటల్ పరంగా కలవటానికి ఎన్సీపీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల ఎన్సీపీ అంటే ఇండియా కూటమి అద్భుతమైన అంటే ఆశించిన దానికన్నా ఎక్కువగా సీట్లు రావడంతో పొంగిపోయిన వాళ్ళు మొన్నటి ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో చెతికిల పడ్డ తర్వాత వాళ్ళకు ఒక్కసారి బ్రెయిన్ వాష్ అయిపోయింది, కడిగినట్టుగా అయింది, మెదడుకు దిమ్మ తిరిగిపోయే సమాధానం మహారాష్ట్ర ప్రజలు చెప్పిన తర్వాత ఇక లాభం లేదు. అంటే లాభం లేదు అన్న పాయింట్ ఏంటంటే మహారాష్ట్రలో మన అధికారం లేదు, అక్కడ ఢిల్లీలో మన అధికారం లేదు. సో ఎక్కడికి వెళ్ళినా పనులు కావడానికో లేకపోతే తన అన్నయ్యలకు పనిచేయడానికో తన పార్టీ ప్రతిష్టను పెంచుకోవడానికో ఎక్కడ కూడా స్కోప్ కనిపించట్లా ఎన్సీపీకి. ఈవెన్ దో ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని కూడా కనిపించట్లేదు, అంతా శూన్యం, చీకటిగానే ఉంది వాళ్ళకు. సో ఏదో ఒక మార్పు చేయక తప్పదు, ఆ వ్యవస్థ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి కూడా అందుకే ఎదురు చూస్తుంది అనుకోండి. అది వాళ్ళు రావాలా వీళ్ళు వెళ్ళాలనే పాయింట్ మీదే షిండే దగ్గర షిండే టు ఉద్ధవ్ ఠాక్రే వర్గము ఆలోచిస్తుంది అనేది ఒక టాక్ వస్తున్నా కూడా ముఖ్యంగా ఎన్సీపీ గురించి ఆలోచించాల్సింది ఏంటంటే చాలామంది చెప్తున్నది ఏంటంటే శరద్ పవారు, అజిత్ పవార్ల మధ్యన రాజీ కుదురుతోంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వాస్తవంగా శరద్ పవార్ కంటే ఎక్కువ కూడా ఇప్పుడు సుప్రియా సూలేను అజిత్ పవార్తో అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని పెంపొందించాల్సిన అవసరం ఇప్పుడు శరద్ పవార్కు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉంది అని అంటే మనకు తెలిసిపోతుంది కదా. అసలు రాజకీయంగా ముందు భవిష్యత్తు ఎక్కడ కనిపించట్లేదు. సుప్రియా సూలే కూడా అయిపోయింది, ఎంపీ ఒక్కటి ఎంపీ అయినంత మాత్రాన ఒరిగే లాభం ఏం లేదు. తన వాళ్ళందరూ కూడా ఎదగాలనుకుంటే మళ్ళీ అధికారం అవసరమే కదా. ఈ నేపథ్యంలో అన్నతో కలిసి ఉండడం వల్ల సుప్రియా సూలేకు లాభం జరగవచ్చు అని శరద్ పవార్ వ్యూహంగా చాలామంది చెప్తున్నమాట. అంటే ఎప్పుడైతే సుప్రియా సూలే కలిసిందో, అన్నతో కలిసిందనుకో, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కనుక ఒకటై ఉంటే మహారాష్ట్రను మొత్తం దాదాపుగా కంట్రోల్లో పెట్టుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి నడుస్తుంది. అట్లాగే ఢిల్లీలో కూడా కేంద్ర రాజకీయాల్లో కూడా వీళ్ళ వ్యవహారం నడిపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఆలోచన శరద్ పవార్కు వచ్చి ఈ రాజకీయాలు చేస్తున్నాడు, ఈ మెర్జింగ్ రాజకీయాలు చేస్తున్నాడని అంటున్నారు. సరే, ఇది బీజేపీకి మించి పరిణామమే అయినా లేదా ఎన్డీఏ కూటమికి మించి పరిణామమే అయినా కూడా రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు కలగని పరిస్థితి లోపల బీజేపీ సుప్రియ అంటే ఆ శరద్ పవార్ వర్గము, అజిత్ పవార్ వర్గాన్ని కలపడానికి ఇష్టం చూపెట్టచ్చు. అంటే వాళ్ళు కూడా అంగీకరించవచ్చు, చలో ఓకే చెల్లినిదో అని చెప్పని అని నడుస్తున్నది. మొత్తానికి శరద్ పవార్, అజిత్ పవార్ కలవడం అనేది ఇక్కడ డాటర్ సెంటిమెంటే నడుస్తున్నది. ఈ డాటా అంటే శరద్ పవార్ ఆలోచించేది డాటర్ గురించే, తన కూతురు గురించే, సుప్రియా సూలే గురించే. ఎందుకంటే తన రాజకీయ భవిష్యత్తుకి అయిపోయింది, మళ్ళీ ఒకసారి ఎలక్షన్లో పోటీ చేస్తాడని చెప్పి ఎవరు ఊహించట్లే మహారాష్ట్రలో మటుకు. ముఖ్యంగా బారామతి, ఈ పుర్సింగి ప్రాంతాల లోపల ఎవరు కూడా, పుణే ప్రాంతాల లోపల కూడా ఎవరు కూడా శరద్ పవార్ మళ్ళీ పోటీ చేస్తాడు, అతను రాజకీయంలో కొనసాగుతాడు, క్రియాశీలక రాజకీయాలు చేస్తాడని ఎవరు చెప్పట్లేదు. సో ఏ రకంగా చూసినా ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ఎక్కువగా ఎన్సీపీలో ప్రిఫరెన్స్ వస్తుంది. ఆ రకంగానే శరద్ పవార్ భార్య కానీ
పండరిపురంలో మాట్లాడినట్టుగా, తర్వాత ఇంకా వాళ్ళ నాయకుడు ఇంకొకరు మాట్లాడినట్టుగా ఏది మాట్లాడినా వీరిద్దరూ కలవడం, రెండు పార్టీలు కలవడం వల్ల మహారాష్ట్రలో బలంగా ఉంటాము. తద్వారా మనం బలంగా ఉంటే పార్టీని బలంగా నిర్మాణం చేయొచ్చు. అన్న చేతుల అధికారం ఉన్నా, చెల్లె చేతుల అధికారం ఉన్నా పెద్దగా ఒరిగేది ఏం లేదు, నష్టపోయేది ఏం లేదు అన్న ఫీలింగ్కు ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ గారు వచ్చారు అన్న టాక్ వస్తున్నది. ఏదైనా ఇది ఆ పార్టీకి మంచి పరిణామం అని చాలామంది మహారాష్ట్రీయులు చెప్తున్నమాట. జై శ్రీరామ్.